హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ పంపిణీలో ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ అప్డేట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. ఇక్కడ చూసుకున్నట్లయితే నల్గొండ డిస్టిక్ డిఆర్డిఏ మరియు పోస్టల్ శాఖ ప్రకటించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ పంపిణీ అనేది మనకి 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. సో మరి మీరు ఇక్కడ 3 విషయాలు అయితే గుర్తుంచుకోవాలి. సో ఆ విషయాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈసారి కూడా పెన్షన్ల పంపిణీ అనేది పాత విధానంలోనే అందుతుంది. సో అంటే మనకి 16 రూపాయలతో సహా మీకు పూర్తి అమౌంట్ అయితే మీకు అందుతుంది. అలాగే ఇక్కడ సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెన్షన్ పొందేటప్పుడు ఫేస్ రికగ్నిషన్ ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే మెయిన్. సో ఇక్కడ అంతటా ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చూసుకున్నా ఈ ముఖ గుర్తింపు అనేది కంపల్సరీగా జరుగుతుంది. సో మీకు కూడా జరిగితే కామెంట్ చేయండి. సో జరిగిందని, జరగకుంటే మీకు కూడా త్వరలో జరుగుతుంది. అలాగే ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే 4వ నెల నుండి మీ పెన్షన్ ఆగిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. సో ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. సో ఎవరైతే 3 నెలల నుంచి వరుసగా పెన్షన్ తీసుకోకుండా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారో సో వారికి 4వ నెల నుంచి పెన్షన్ అనేది రాదు. సో ప్రతి నెల మీరు కంపల్సరీ పెన్షన్ అయితే తీసుకోండి. సో ఎవరు కూడా ఇలా నెగ్లెక్ట్ చేసి 3 నెలలు దాకా తెచ్చుకోకండి. సో 3 నెలలు ఆపితే మీకు 4వ నెలల పెన్షన్ అనేది రాదు. అలాగే ఇక కొత్త పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే జూన్ 2వ తేదీ నుండి అప్లికేషన్లు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఎవరైతే 2 లక్షల కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వారందరికీ జూన్ 2వ తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయకుండా జిరాక్స్లు అన్నీ మీరైతే తీసి పెట్టుకోండి. సో మళ్ళీ మన ఛానల్లో చిన్న అప్డేట్ వచ్చినా పెద్ద అప్డేట్ ఇచ్చినా మన వీడియో అయితే చేసి మీకు అప్డేట్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. సో ఇక ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్స్ ఎప్పుడు వస్తాయనే డౌట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు మనకి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. సో బ్యాంక్ అకౌంట్ వారికి అలాగే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వారికి అందరికీ వస్తుంది. కాస్త లేట్, అటు ఇటు 1 to 3 days మాత్రమే. సో అందరికీ తప్పకుండా పెన్షన్ అయితే వస్తుంది. మీరు ఎలాంటి కంగారు పడవలసిన అవసరం అయితే అసలే లేదు. పెన్షన్ అయితే వెళ్ళి తీసుకోండి. సో ఇంతవరకు ఇంకా 3 నెలలు వస్తుంది, ఇంకా పెన్షన్ తీసుకోలేను అనుకుంటే వెళ్ళి వెంటనే పెన్షన్ తీసుకోండి. 4వ నెల వరకు అయితే అసలు చేసుకోకండి. అలాగే ఎవ్రీ మంత్ పెన్షన్ అయితే కంపల్సరీ తప్పకుండా తీసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.